రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. రేపు ఉమ్మడి వరంగల్, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. హైదరాబాద్ కి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో కలెక్టర్లు, అధికారులు అప్రమత్తమయ్యారు. సిటీలో ముంపు ప్రాంతాల్లో సహాయక బృందాలు మోహరించాయి. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు అధికారులు. రాష్ట్రానికి 4 రోజులు భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ ప్రభావంతో వర్షాల తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. పలుచోట్ల భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్నారు. 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక రేపటి నుంచి జోరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో కొన్ని జిల్లాలకు రెడ్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తర తెలంగాణలో కొమరంభీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలు, అలాగే నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం ఈ యొక్క జిల్లాలకు భారీ వర్ష సూచనలు అనేవి ఇవ్వడం జరిగింది. మిగిలిన పశ్చిమ, అలాగే ఉత్తర, దక్షిణ జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈవెన్ హైదరాబాద్ సిటీ పరంగా కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈ రోజు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్ కి హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రేపటి నుంచి సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఐఎండీ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్, పోలీస్, డిఆర్ఎఫ్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాణ నష్టం జరగకుండా లోతట్టు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దని చెప్పారు. ఐటీ ఉద్యోగులు ఐఎండీ హెచ్చరికలను ఫాలో అవ్వాలని సూచించారు. జిహెచ్ఎంసీ ఏరియా అది కొంచెం సెన్సిటివ్ ఏరియా కాబట్టి, సిటీ ఏరియా కాబట్టి అక్కడ మనకి లైట్ టు మోడరేట్ రెయిన్స్ వచ్చి కొంచెం ఇంటెన్స్ స్పెల్సెస్ స్పీడ్గా పడితే కనుక ఆ రోజు ఎల్లో వార్నింగ్స్ అవి ఇష్యూ చేస్తాం. అలాగే హెవీ టు వెరీ హెవీ వచ్చినప్పుడు ఆరెంజ్ వార్నింగ్స్ అవి ఇష్యూ చేస్తూ ఉంటాము. సో ఇట్లాగా కలర్స్ అవి నిశ్చయించడం జరుగుతుంది. వేరే పక్క రీజన్స్లోంచి ఆ వాటర్ అంతా కూడా డ్రైనేజ్లోకి వస్తూ ఉంటాం. అదంతా కూడా రోడ్ మీదకి వస్తూ ఉంటుంది కాబట్టి ఒక 5 సెంటీమీటర్స్ అనేది చిన్న ఏరియా అయితే అక్కడ 5 lakh లీటర్స్ వరకు కూడా రావటం జరుగుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అవి వచ్చినప్పుడు కేర్ఫుల్గా ఉండమని, ఇంపాక్ట్స్ అవి కూడా మెన్షన్ చేసి వాటర్ లాగింగ్ ఏరియాస్లో అక్కడ జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పడం జరుగుతుంది. సిటీలో కురుస్తున్న వర్షాలపై జీహెచ్ఎంసీ అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉందన్నారు కమిషనర్ ఆర్వి కర్ణన్. హైడ్రా, జలమండలి, వాటర్ బోర్డుతో సమన్వయంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఐఎండీ హెచ్చరికల ప్రకారం ముంపు ప్రాంతాల లిస్టు తీశామని, ఆయా ప్రాంతాల్లో ముందుగానే రెస్క్యూ టీమ్స్ ని ఏర్పాటు చేశామని చెప్పారు. So we are working out with other departments. So our time lo we are still expecting some red alert ochina, definitely we'll work with them. Because ఇది ఆరెంజ్ అలర్ట్ వల్ల అంత వీఆర్ నాట్ ఏబుల్ టు కన్ఫర్మ్లో చెప్పడంకు అవకాశం లేదు. కంప్లీట్గా ఆఫీస్ అడ్వాన్స్ చేయాలని చెప్పి వెన్ ఇట్ రెడ్ అలర్ట్ డెఫినెట్లీ విల్ ఇన్ఫార్మ్ ఎవ్రీ వన్. ఈవెన్ రెడ్ అలర్ట్ వచ్చిందినా ఈవెన్ ఇన్ఫార్మ్ ద స్కూల్స్ టు క్లోజ్ డౌన్ ఆల్సో. ఆ పరిస్థితి ఇప్పుడు రాలేదు. బట్ ఆరెంజ్ అలర్ట్ వల్ల వీఆర్ ఏబుల్ టు మేనేజ్. బట్ నేను రిక్వెస్ట్ చేసింది ఎవరెవర్ పాసిబుల్, ఎక్కడెక్కడ పాసిబుల్ ఉందని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎనీవే వీ కమ్ టు నో దట్ ఈ టైంలో వర్షం పడడానికి అవకాశం ఉంటుంది. ఆ టైంలో యూ కెన్ అవాయిడ్ గోయింగ్ అవుట్ సైడ్ అన్నెసర్లీ. అవసరం ఉన్నప్పుడు చేయాలి తప్ప అనవసరంగా బయట ట్రావెల్ చేయడం వల్ల అన్ని ట్రాఫిక్లో చిక్కడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఇస్ ద ఓన్ రిక్వెస్ట్. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో జోరు వానలు కురుస్తున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. వరంగల్, వికారాబాద్, కరీంనగర్, ఆసిఫాబాద్ జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. నాగార్జున సాగర్ కి వరద పోటెత్తుతుంది. 186,000 క్యూసెక్ల వరద వస్తుండటంతో 18 గేట్లు ఎత్తారు అధికారులు. వచ్చిన వరద వచ్చినట్టు మొత్తం దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు, ప్రస్తుతం 589 అడుగుల వరకు నీళ్లు చేరాయి. నగరంలో వర్షాలతో జంట జలాశయాలు నిండు కుండల్లా మారాయి. హిమాయత్ సాగర్ కి 1000 క్యూసెక్లకు పైగా వరద వస్తోంది. దీంతో ఒక గేట్ 1 ఫీట్ వరకు ఎత్తి 1650 క్యూసెక్ల నీటిని మూసీలోకి వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1763 అడుగులకు, ప్రస్తుతం నీటి మట్టం 1761 అడుగులుగా ఉంది. మరోవైపు గేట్ ఓపెన్ చేయడంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై నుంచి రాకపోకలు నిలిపివేశారు అధికారులు.
జంట జలాశయాలతో పాటు హుస్సేన్ సాగర్ నుంచి వస్తున్న వరదతో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ముజారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. గంట గంటకు వరద పెరుగుతుండటంతో బ్రిడ్జి పైనుంచి రాకపోకలు నిలిపివేశారు అధికారులు.